వెల్కమ్ టు మైతే సేవింగ్స్. ఈ వీడియోలో 32 సైజ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్ ఉండేలాగా పెట్టుకోండి. ఓపెన్స్ వచ్చి మనకు ఆపోజిట్ వైపులో ఉండేలాగా అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ క్లాత్కి అన్ఈవెన్గా ఉన్నాయి కదండి ఎడ్జెస్. సో ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసి దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేయండి. మనం కటింగ్ ఎంత నీట్గా చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది అంత నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇది బ్యాక్ పట్టి వేసినప్పుడు మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని మనం షోల్డర్ దగ్గర నుంచి మనం డాట్ పాయింట్స్ అనేది వేస్తాం కదండి నడుము దగ్గర, అక్కడ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మెజర్ చేసుకోండి. కొంచెం క్లాత్ని అయితే గట్టిగా లాగి అయితే పట్టుకోండి, అప్పుడు మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ నాకు 13 ఇంచెస్ అయితే వచ్చిందండి. సో మీరు ఇక్కడ ఫస్ట్ లెంత్ని 13 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి. దాని మీద ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే వేసుకోండి. ఇవి షోల్డర్స్ జాయింట్ కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా లైన్స్ రావడం కోసం ఇక్కడ స్కేల్ మీద మనకి లైన్స్ అనేటివి కనిపిస్తాయి కదండి, ఆ లైన్ అనేది మనకి ఫ్యాబ్రిక్ స్ట్రైట్గా ఉందో లేదో చూసుకుంటే అదే ఒక స్ట్రైట్ లైన్ అయితే వచ్చేస్తుందండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ తీసుకొని బ్యాక్ నెక్ని అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో టేప్ని పెట్టుకొని ఎంత ఉందో మెజర్ చేసుకోండి. ఇక్కడ 3.5 అయితే ఉందండి. 3.5కి ఒక 1/2 ఇంచ్ అయితే కలుపుకోండి. ఫస్ట్ 3.5 వరకు మార్క్ చేసుకొని దాని మీద ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం పట్టి వేసినప్పుడు మనకి పైపింగ్ కానీ పట్టి కానీ ఏది వేసినా మనకి 1/2 ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది కదండి స్టిచెస్లోకి. సో అందుకోసం 1/2 ఇంచ్ పైకి అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు నడుము కొలత తీసుకుందాం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని తీసుకొని నడుము చుట్టూ ఇలా కొంచెం కొంచెం టేప్ని క్లాత్ని పట్టుకుంటూ అయితే మెజర్ చేసుకోండి. ఇలా మెజర్ చేసుకుంటేనే మీకు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి. ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఒకసారిగా చూసుకున్నారంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది రాదు. ఇక లాస్ట్లో హుక్స్ పట్టిని మాత్రం మనం క్లోజ్ చేసి అయితే మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇక మనకు 26.5 అయితే వచ్చిందండి నడుము మెజర్మెంట్. ఇక వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే టేప్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలండి. ఫస్ట్ 1/2 వరకు ఒక ఫోల్డ్ చేసుకోవాలి, అక్కడి నుంచి ఇంకొక 1/2 ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి 4వ భాగం కావాలి కాబట్టి. 4వ భాగం మనకి ఎంత వచ్చిందండి? 6.75 6 ముక్కాలు అయితే వచ్చిందండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే 6 ముక్కాలకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం నడుము దగ్గర డాట్స్ అనేటివి వేసుకుంటాం కదండి, దానికి ఇంకొక 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా మార్జిన్ కోసం మన ఇష్టం అన్ని 1.5 to 2.5. ఇక్కడ కస్టమర్స్ వచ్చేసి 2.5 అంటే ఎక్కువ కావాలని అడిగారు, అందుకని నేను 2.5 అయితే పెట్టేశానండి. మామూలుగా 1.5 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి మనం 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. 5 తీసుకోండి. 5 దగ్గర మార్క్ చేసుకొని దాని పక్కన ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోండి. ఇది షోల్డర్స్ జాయింట్స్, ఇది హ్యాండ్స్ మనం జాయింట్ చేసేటప్పుడు అది ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోండి. ఆ 5లోనే హ్యాండ్స్కి అయితే మార్క్ చేయొద్దండి, మనకి షోల్డర్ కానీ నెక్ కానీ తగ్గిపోతుంది. సో షోల్డర్ తీసుకున్న తర్వాత ఎగస్ట్రా మనం ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలండి ఎప్పుడు. ఇక షోల్డర్ అయితే ఆది బ్లౌజ్లో కొలుచుకున్నానండి. షోల్డర్ వచ్చేసి 1.75 ఉందండి. దానికి ఒక 1/2 ఇంచ్ అయితే మనం మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం నెక్ కుట్టినప్పుడు మనకు ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గుతుంది కదండి. సో అందుకోసం ఇక్కడ యాక్చువల్గా షోల్డర్ వచ్చేసి 2.5 అండి. ఇంకా ఒక పాయింట్ తక్కువ వచ్చేసి 1.3కి తక్కువ ఉందండి నెక్ విడ్త్ వచ్చేసి. ఇక డౌన్లో మాత్రము మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలండి. అప్పుడు మనకి రౌండ్గా నీట్గా అనేది వస్తుందండి షేప్. పైన ఎంత ఉంటే కింద అంత పెట్టకూడదు. విడ్త్ ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ పెంచుకుంటేనే మనకు షేప్ అనేది నీట్గా వస్తుందండి. ఇక్కడ వీళ్ళైతే స్క్వేర్ షేపే అడిగారండి. సో అందుకే ఇక్కడ నేను స్క్వేర్ షేప్ అయితే చూపిస్తున్నాను. మీకు ఇక్కడ ఏ షేప్ అవుట్ కావాలంటే మీరు ఆ షేప్ అవుట్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అయితే మార్క్ చేసుకుందాం. వీటిలో చూపిస్తున్న విధంగా
మనం హ్యాండ్ జాయింట్ దగ్గర వీడియో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. హ్యాండ్స్ జాయింటింగ్ దగ్గర ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 5.25 వచ్చిందండి. నాకు ఎందుకో చాలా తక్కువగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడైతే 5.5 అయితే పెడుతున్నానండి. కొంచెం టైట్ వస్తుందనేమో తెలియక 5.5 అయితే పెడుతున్నాను. మీరు అది ఎంత ఉంటే అంతా పెట్టుకోకూడదండి. మనమంటూ కొన్ని కరెక్ట్ చేయాల్సినవి ఉంటాయండి. అవి ఫిట్టింగ్ సరిగా ఉంటాయి అనేది మనకు తెలియదు. సో మనం కట్ చేస్తూ ఉండే కొద్దీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి అది సరిపోతుందా సరిపోదా అనేది మనకు అర్థమవుతుందండి. నాకు కొంచెం డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని నేను కొంచెం దించానండి. లాస్ట్లో ఇంకొక చెక్ అనేది మనం చేసుకుంటాము, దాంట్లో మనకు తెలుస్తుందండి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఫస్ట్ మనం చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలంటే ఒక విషయం తెలియాలండి. 30 కంటే తక్కువ సైజెస్ ఉంటాయి, అంటే 27, 28, 29 ఇంకా తక్కువ ఉండే బ్లౌజెస్ చిన్న సైజ్ బ్లౌజెస్ అంటామండి. 30 కంటే అబవ్ అంటే 31, 32, 33 అట్లా పెద్ద సైజ్ బ్లౌజెస్ అండి. దానికి మనం ఎలా చెస్ట్ మార్క్ చేసుకోవాలంటే నడుము కొలతకి చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే +1 అనేది యాడ్ చేసుకోవాలండి. పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే మన వేస్ట్ మెజర్మెంట్కి అంటే నడుము కొలతకి +1.25 అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక నాకు నడుము కొలత ఎంత వచ్చింది 6.75, 6.75. దానికి మనం +1 యాడ్ చేసుకుంటే నాకు ఇక్కడ 7.75 అనేది చెస్ట్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అయితే గీసుకుందామండి. చిన్న సైజ్ బ్లౌజెస్కి మనము అక్కడ ఎల్ షేప్ దగ్గర నుంచి 1.25 అయితే తీసుకోవాలండి. అదే పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే 1.5 తీసుకోవాలండి. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.25 తీసుకొని ఆర్మ్ రౌండ్ అయితే గీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకోండి. ఒకవేళ అలా రౌండ్గా గీసుకోవడం రాకపోతే ఫ్రెంచ్ కర్వ్ తీసుకొని గీసుకోండి. అంటే బిగినర్స్కి అయితే కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది గీయడానికి రౌండ్స్. సో వాళ్ళైతే ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసుకొని అయితే గీసుకోండి. ఇప్పుడు 2.5 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోండి ఖర్చులోకి. ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఆర్మ్ రౌండ్ అయితే చెక్ చేసుకుందామండి. ఇవైతే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా చెక్ చేసుకోకపోతే ఒక్కొక్కసారి బ్లౌజ్ అనేది పాడైపోతూ ఉంటాయి. చూద్దాం ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత వస్తుందో. ఇక్కడ నాకు ఆర్మ్ రౌండ్ అయితే ఆర్మ్ రౌండ్ కూడా ఎక్కడ మెజర్ చేసుకోవాలంటే మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అంటూ గీసుకున్నాం కదా, ఎక్కడైతే మనం స్టిచ్ వేస్తామో అక్కడే పెట్టయితే మనం మెజర్మెంట్ అనేది చేసుకోవాలండి. నాకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గుతుందండి. సో అందుకోసం నేను ఆర్మ్ డౌన్ని 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. ఈ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకున్న తర్వాత నాకు 7.5 వచ్చిందండి ఆర్మ్ రౌండ్. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ముందు వచ్చేసి నాకు 7 ఇంచెసే వచ్చిందండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ అండి. ఆ ఎల్ షేప్ జాయింట్ దగ్గర 1.25 తీసుకొని రౌండ్ అయితే గీసుకునేసాను. ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్లో కూడా నాకు 1/2 ఇంచ్ అనేది తగ్గుతుందండి. చెస్ట్ కూడా ఒక 1/2 ఇంచ్ అయితే పెంచానండి. ఎందుకంటే వాళ్ళ మెజర్మెంట్ వచ్చేసి కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉందండి. సో అందుకే ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకొని 8 అయితే తీసుకున్నాను చెస్ట్ మెజర్మెంట్. ముందు మనకు వచ్చింది 7.75 కదండి. ఒక రెండు లైన్లు పెంచేసి 8 అయితే తీసుకొని ఇలా వీడియో చూపిస్తున్న విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోండి, స్ట్రైట్ లైన్స్. ఇప్పుడు మనం నడుమ దగ్గర కింద ఎడ్జ్ నుంచి ఒక 1 ఇంచ్కి లేకంటే ఒక 1/2 ఇంచ్ మన ఇష్టం అండి. 1/2 నుంచి 1 ఇంచ్ వరకు మీ ఇష్టం, ఎంత క్రాస్ అన్నా కట్ చేసుకోండి. ఇక్కడ క్రాస్ ఎక్కడి వరకు కట్ చేయాలంటే ఇక్కడ మధ్యలో మనం జాయింట్ డాట్స్ అనేటివి వేస్తాం కదండి, అక్కడ వరకు ఒక మార్క్ చేసుకొని ఆ ఎడ్జ్లో మనం పైకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నది అక్కడి నుంచి ఈ డాట్ వరకు క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. క్లోజర్ వచ్చేసి మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అటువైపు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని దాన్ని
ఆర్మ్ రౌండ్ మెజర్ చేసుకోవాలండి. మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో హ్యాండ్ జాయింట్స్కి ఆ ఖర్చు మీదనే పెట్టుకొని అయితే మనము హ్యాండ్ మెజర్మెంట్ తీసుకోవాలండి రౌండ్. నాకు ఇక్కడ వచ్చేసి 10.75 వచ్చిందండి. దానికి మనం -1 అయితే తీసుకోవాలండి. -1 ఎందుకు తీసుకోవాలంటే మనం జాయింటింగ్ దగ్గర వన్ సైడ్ 1/2 ఇంచ్ ఇంకొక సైడ్ 1/2 ఇంచ్ మొత్తం 1 ఇంచ్ మైనస్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనం -1 ఇంచ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందండి 9.75 9.75 అయితే వచ్చింది. సో ఇక్కడ 9.75 క్లాత్ ఉండేలాగైతే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క హ్యాండ్స్కి జాయింట్ అనేది పడుతుందండి. జాయింట్ పడకుండా అయితే ఉండదు. సో ఇప్పుడు హ్యాండ్ లెంత్ అయితే తీసుకుందామండి. ఇక్కడ 3.5 అయితే ఉందండి నాకు హ్యాండ్ లెంత్. ఫస్ట్ మనం కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వేసుకోవాలి కదండి హ్యాండ్స్కి. వేసుకున్న తర్వాత దాని మీద నుంచి మనం 3.5 అయితే తీసుకుందాం. తీసుకొని స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని దాని మీద ఇంకొక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇవి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో మనం 3.5లో హాఫ్ చేసుకోవాలండి. హాఫ్ ఎందుకు చేసుకోవాలంటే ఇక్కడ ఎడ్జ్లో మనం హాఫ్ అనేది మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్స్ లెంత్ బిలో 5 ఇంచెస్ ఉన్నప్పుడు మనం హ్యాండ్ లెంత్ అయితే ఎంత తీసుకున్నామో దాంట్లో హాఫ్ అనేది ఆ ఎడ్జ్లో మనం డౌన్ చేసుకోవాలండి. మనం ఖర్చు అయితే ఎంత వదులుకున్నామో అంత ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 2 ఇంచ్ నుంచి మనం డౌన్ చేసుకుంటూ రావాలండి. హ్యాండ్ డౌన్ చేసుకుంటూ ఆ మార్జిన్కి మనం మ్యాచ్ చేసేయాలండి. అంతే అండి హ్యాండ్ కటింగ్. ఇప్పుడు కింద హ్యాండ్ లూస్ మార్క్ చేసుకుందాం. మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని వీలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మార్క్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఖర్చులోకి ఎక్స్ట్రా మార్జిన్కి 2.5 తీసుకున్నాం కదా, 2.5 మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని అయితే హ్యాండ్ని కట్ చేసేయండి. వన్ సైడ్కి మనము హ్యాండ్ లౌట్ అయితే తీసుకుంటాం కదండి. ఇక నేను చూపించడం లేదు కటింగ్లో, ఇక నేను జాయింట్ పడుతుంది కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మీకైతే చూపించేస్తాను ఎలా డౌన్ తీసుకోవాలనేది. హ్యాండ్ డౌన్ వన్ సైడ్ తీసుకుంటాం కదా మనం ఫ్రంట్ సైడ్. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఓపెన్స్ వచ్చి మన వైపు ఉండేలాగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్గా అయితే పెట్టుకోండి. లేదు క్రాస్ కట్ బ్లౌజ్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే క్రాస్గా అయితే పెట్టుకొని ఫస్ట్ ఎడ్జెస్ని మార్క్ అయితే చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు మనం నెక్ అంటే ఇటువైపు అంటే షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్స్ వస్తాయి కదా, అక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకుందామండి. దీనివల్ల ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 1/2 ఇంచ్ మనం షోల్డర్స్ మార్జిన్ కోసం అయితే ఇంకొక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు మనం మన ఆది బ్లౌజ్ని తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ అయితే చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనకి డాట్ పాయింట్ ఎండ్ అవుతుంది కదా, అక్కడ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని అలా ప్లేస్ చేయండి. గట్టిగా లాగి పట్టుకోవద్దండి. నార్మల్గా అది ఎంత ఫ్రీగా వస్తే అంత ఫ్రీగా పెట్టి అక్కడ మార్కింగ్ అయితే చేసేయండి. దానికి ఇంకొక 1/2 ఇంచు మార్జిన్, ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేయండి. ఎందుకంటే జాయింట్కి వెళ్తుంది కదా మనము షేప్ బెల్ట్ యాడ్ చేసినప్పుడు. సో అందుకోసం ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకోండి. దీంట్లో నేను అపెక్స్ పాయింట్తో నేను కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ కస్టమర్స్ది అపెక్స్ పాయింట్ వచ్చేసి డాట్ పాయింట్ వచ్చేసి 9.5 అండి. 9.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం 2.5 ఇంచెస్ వరకు అయితే డాట్ పాయింట్ వేసుకుంటున్నాము, మిడిల్ డాట్ పాయింట్ని. ఇప్పుడు మనకి చెస్ట్ కొలత వచ్చేసి ఎంత అండి 32 సైజ్ కాబట్టి మనం ఈ ఎడ్జ్ నుంచి అంటే వీళ్ళు చూపిస్తున్న విధంగా ఈ ఎడ్జ్ నుంచి అయితే మనం 3.2కి అయితే మార్క్ చేసుకొని
స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుందాం. చాలామంది ఈ పాయింట్ తెలియక ఇక్కడ నుంచి ఇంత గ్యాప్, ఇక్కడ నుంచి ఇంత గ్యాప్ అని చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. మన చెస్ట్ మెజర్మెంట్ని బట్టి మనం ఈ డాట్ పాయింట్ అనేది మెజర్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు డాట్ పాయింట్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అక్కడ సైడ్ 1 ఇంచ్, ఇక్కడ సైడ్ 1 ఇంచ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మార్క్ చేసుకుందాం. దీనికి అంటే మనం ఒక 1.5 ఇంచు పైకి అయితే మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఉక్సు పట్టి కాజా పట్టి పొడుగ్గా రాకుండా సరిపోతుంది. లేదు ఇంకొంచెం ఉక్సు పట్టి చిన్నగా అవుతుంది అని మీకు అనిపిస్తే 1 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. వీడియో చూపిస్తున్న విధంగా రౌండ్గా తీసుకొని దీనికి స్ట్రైట్ లైన్ వచ్చేసి స్ట్రైట్గా ఫస్ట్ చూపిస్తాను, మీకు తెలుస్తుంది ఎంత అయితే పైకి గీసుకోవాలని. మామూలుగా వచ్చేసి స్ట్రైట్ లైన్ ఇక్కడ వస్తుందండి. దానికి మనం 1/4 ఇంచ్ పైకి అయితే మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే క్రాస్గా లైన్ అయితే జాయిన్ చేసేయండి. అక్కడి నుంచి మామూలుగా అందరూ డాట్ పాయింట్ని ట్రయాంగిల్ షేప్లో వేస్తూ ఉంటారండి. అలా వేయకూడదండి. ఫ్రెంచ్ కర్వ్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయాలండి. ముఖ్యంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా రౌండ్ అయితే ఇవ్వాలండి. స్ట్రైట్గా లైన్స్ లాగా ట్రయాంగిల్ షేప్లో వేయకూడదండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు పట్టేసినట్టు ఉండకుండా చెస్ట్ అనేది ఫ్రీగా అనేది ఉంటుందండి. అలా వేయడం వల్ల పైకి లేసుకొని ఉన్నట్టు అలా ఉంటుందండి. సో ఇలా అయితే వేసి ట్రై చేయండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఆది బ్లౌజ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం నెక్ చుట్టూ ఇలా పెట్టుకొని అది ఎంతవరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడ వరకు అయితే మీరు మార్కింగ్ అయితే చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత దానిపైకి ఇంకొక 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే పావించు మార్జిన్ పైకి వేసుకోండి. ఎందుకంటే మనం ఇది మామూలుగా బ్లౌజ్ కుట్టిన తర్వాత ఉండే మెజర్మెంట్ కదండి. ఎలాగో మనం ఇక్కడ నెక్ పట్టి యాడ్ చేసినప్పుడు మనకి 1/2 ఇంచ్ అనేది లెస్ అయినప్పుడు కిందికి అవుతుంది. సో ఆ మెజర్మెంట్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకి అయితే మార్క్ చేసుకొని ఇక్కడ 3.5 అయితే తీసుకుంటున్నానండి విడ్త్. ఎందుకంటే విడ్త్ కొంచెం కింద మనము విడ్త్ ఎక్కువ తీసుకుంటేనే మనకు షేప్ అనేది నీట్గా వస్తుందండి. యూ షేప్లో రాకుండా రౌండ్ షేప్ లాగా అయితే వస్తుందండి. సో అందుకని నేను 3.5 తీసుకొని ఇక రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మీరు డ్రా చేసేసుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టిని మెజర్మెంట్ అయితే చేసుకోండి. మెజర్మెంట్ తీసుకోండి. ఇక్కడ నాకు 5 ఇంచెస్ అయితే వచ్చిందండి. 5 ఇంచెస్కి హాఫ్కి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఇంకొక డాట్ పాయింట్ అయితే వేసుకోవాలండి. ఇది ఇక్కడైతే మనం డాట్ వేసుకోవాలి. మామూలుగా వచ్చేసి 2.5 తీసుకుంటామండి. కానీ ఇక్కడ 2.5 తీసుకోవడం వల్ల దీని గ్యాప్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు చెస్ట్ అనేది ఫ్రీగా ఉండదండి. సో నేను తగ్గించేసి 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఈ డాట్ పాయింట్కి ఆ డాట్ పాయింట్కి మినిమం గ్యాప్ అనేది 1.5 అయితే ఉండాలండి. అంతకంటే తక్కువ ఉంటే టైట్గా అనేది వస్తుంది. సో 1.5 గ్యాప్ ఉండేలాగా అయితే పెట్టుకొని 1.5 to 2 అండి. సో ఇక్కడ మెజర్మెంట్ ఇక్కడ డాట్ పాయింట్ గీసేది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ మనం రౌండ్ తీసుకోవడం మర్చిపోయాం కదా. సో ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ లోత్ అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవాలండి 1/2 ఇంచ్ లోతు ఆర్మ్ రౌండ్ దగ్గర తీసుకొని రౌండ్ తిరిగే దగ్గర అయితే మనం ఇంకొక డాట్ పాయింట్ అయితే వేసుకోవాలండి. దీని మెజర్మెంట్ ఇంత అంత అంటూ ఏం ఉండదండి. ఈ డాట్ పాయింట్కి ఆ డాట్ పాయింట్కి సేమ్ అండి. ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ వచ్చే అంత మెజర్మెంట్లోనే మనం డాట్ పాయింట్ పొడుగు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. దీనికంటూ పర్ఫెక్ట్గా 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ అలా ఏమి ఉండదండి. ఇక్కడ ఎంత గ్యాప్ ఉంటుందో అక్కడ అంత గ్యాప్ ఉండేలాగా చూసుకొని మనం పాయింట్ అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీని విడ్త్ వచ్చేసి మన బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో అంత విడ్త్ అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ మీకు ఒక ఈజీ టెక్నిక్ అనేది చెప్తానండి. షేప్ బెల్ట్ ఇంత మెజర్మెంట్ అంత మెజర్మెంట్ అని ఏం ఉండదండి. మనం కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ని కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఇప్పుడు వాటి యొక్క మెజర్మెంట్స్ అనేటివి మనం తీసుకోవాలండి. ఇక్కడ నాకు మెజర్మెంట్ వచ్చేసి దీని పొడవు వచ్చేసి 2.5 అండి. ఇక్కడ మనం డాట్ పాయింట్ వేసే దగ్గర వచ్చేసి 1 ఇంచ్ కావాలండి.
ఈ ఎడ్జ్లో కూడా 1.5 అనేది మనకి ఎక్స్ట్రా కావాలండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు షేప్ బెల్ట్ని అయితే మనకు 2.5 కంటే మనం ఒక 1/4 ఇంచ్ 2.5కి 1 ఇంచ్ కలుపుకొని 3.5 అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ మనం డాట్ పాయింట్ అనేది 32 సైజ్ కదా, 3.2 దగ్గర ఇంకొక మార్క్ అయితే చేసుకోండి. 1 ఇంచ్ వచ్చింది కాబట్టి 1కి 1/4 ఇంచ్ అయితే యాడ్ చేసుకొని 1.5 తీసుకోండి. ఇక ఎడ్జ్లో వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోండి, ఎందుకంటే 1.5కి 1/4 ఇంచ్ యాడ్ చేసుకుంటే 2 ఇంచెస్ అవుతుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా కొంచెం రౌండ్ తిరిగేలాగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి అంటే మామూలుగా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. స్కేల్కి స్ట్రైట్గా పెట్టుకుంటే మామూలుగా మనకి ఇలా కట్ చేసి చూపిస్తారండి అందరూ. అంటే ఇక్కడ ఎడ్జ్ నుంచి అక్కడ ఎడ్జ్ వరకు స్ట్రైట్గా కట్ చేసి అయితే చూపిస్తారు, కానీ ఇక్కడ మనం 1/4 ఇంచ్ అనేది లోపలికి అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అండి, స్ట్రైట్గా కాకుండా 1/4 ఇంచ్ అనేది కింద డౌన్ ఉండాలండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మనం అన్నం తిన్నప్పుడు పాలు అలాంటి టైమ్స్లలో మనకి టమ్మీ అనేది టైట్ అనిపించినప్పుడు మనం ఉక్ అనేది వదిలేస్తూ ఉంటాం. సో అలా వదలకుండా ఈ 2 పాయింట్స్ అనేటివి మీకు యూజ్ అవుతుందండి. ఇలా కొంచెం క్రాస్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అండి కొంచెం 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలండి. దానివల్ల మీకు టమ్మీ దగ్గర టైట్గా రాకుండా ఫ్రీగా అనేది వస్తుందండి. ఒకసారి షేప్ బెల్ట్ని ఇలా కట్ చేసి అయితే చూడండి, మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నుంచి 1/4 ఇంచ్, కింది నుంచి ఇప్పుడు పైకి ఒక మార్క్ చేస్తాను కదా, అక్కడ 1/4 ఇంచ్ అనేది మీరు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. చాలా యూస్ఫుల్ అండి ఈ ట్రిక్. మీకు టమ్మీ అనేది టైట్ రాకుండా ఉక్స్ ఇప్పుకోవాల్సిన పని ఉండదండి. అది కొంచెం టమ్మీ కంటే పైకి వెళ్ళిపోవడం వల్ల మనం హుక్ ఇప్పుకోవాల్సిన అవసరం లేకుండానే ఫ్రీగా అనేది ఉంటుంది. సో ఒకసారి షేప్ బెల్ట్ కటింగ్ని ఇలా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, మీకే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఇది ఒకసారి అర్థం కాకుంటే నెక్స్ట్ నేను దీని గురించి క్లియర్గా ఇంకొక వీడియో కూడా చేసి పెడతాను, ఒకసారి అయితే చూడండి. వీడియో చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. ఇప్పుడు చిన్న చిన్న గుట్కాలు అయితే పెట్టండి, ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల మీకు హుక్స్ పట్టికి సైడ్ ఏ వస్తుంది అనేది మీకు కొంచెం ముందుగానే అర్థమవుతుంది. అలా కట్ చేయకుండా వదిలేస్తే మటుకు కన్ఫ్యూజ్ అవుతారండి బిగినర్స్ మటుకు. సో అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది కదండి, నెక్స్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని 2 ఫోల్డ్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ పార్ట్ని పెట్టుకొని 1/4 ఇంచ్ మార్జిన్తో అయితే కటింగ్ చేసుకోవాలండి. యాక్చువల్గా లైనింగ్ ఎంత ఉంటే అంత కట్ చేసుకోకూడదండి, కొంచెం 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగానే అయితే మనం మార్క్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని క్రాస్గా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అండి 1/4 ఇంచ్ మార్జిన్తో అయితే కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇక్కడ మనం జాయింట్ పడకుండా, క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది, షార్ట్ స్లీవ్సే కాబట్టి జాయింట్ పడకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకొని కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని కూడా సేమ్ అండి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్తో వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్తో కట్ చేయండి. ఈ వీడియోలో కటింగ్ చూస్తారు కదా, నా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.